బజారు మహిళలే మల్లెపూలు పెట్టుకుంటారు అంటూ ప్రముఖ పాస్టర్ షాలిం రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షాలిం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. షాలిం రాజు గారు మల్లెపూలు పెట్టుకున్న మహిళలంతా బజారు మహిళలు అన్నట్లుగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది ఆయన మతాన్ని, ఆ మతం గొప్పతనాన్ని చెప్పుకునే ప్రాసెస్లో ఈ వ్యాఖ్యానం చేశాడు అనిపిస్తుంది నాకు. ఎట్లంటే అంటే ఏ మతాలైనా మేడం ఆ మతాలని పూజించాలి, పరమతాలని గౌరవించాలని చెప్తుంటారు కదా. కరెక్టే. ఈ దేశంలో అలా జరుగుతుందా? జరగట్లేదు కదా. ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళని తిట్ట, ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని తిట్ట, వెరసి తిట్టుకోవటంలాగా కనిపిస్తుంది. ఈ తిట్టుకునే మధ్యలో ఆడవాళ్ళని లాగుతున్నారు. అది నా కోపం. నాకు అనిపిస్తుంది అసలు ఎవరు మీరంతా, అసలు ఆడవాళ్ళు ఏం పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం పెట్టుకుంటే వాళ్ళని ఏమంటారు అని చెప్పడానికి నువ్వెవడవిరా అసలు? నువ్వు పాస్టర్ అయితే నీకు మతానికి సంబంధించిన వాళ్ళకి నువ్వు దేవుడు కావచ్చు, నువ్వు దొంగ దేవుడువో దొరదేవుడువో దేవుడు నువ్వు వాళ్ళకి. నువ్వు ఏదంటే అది వాగితే అక్కడ చప్పట్లు కొట్టే గుడ్డోళ్ళు చెవిటోళ్ళు వస్తారు అక్కడికి. అసలు మతం అంటేనే చెవులు కళ్ళు నోరు అన్నీ మూసేస్తేనే మతాన్ని గుడ్డిగా నమ్ముతారు. మతం అనేది ఒక రకంగా ఒక నైతిక మద్దతు లాంటిది. ఓకే, ఒక ధైర్యాన్ని ఇచ్చేది మద్దతు. మనకి ఎక్కడన్నా ఒక బాధ కలిగితే మనం కనిపించని వ్యక్తికి మనం మన సొంత మనిషి అని చెప్పుకునేది ఆ భక్తిభావంతోనో లేకపోతే ప్రేమ భావంతోనో లేకపోతే నాకొకరున్నారు అనే ఒక ఉద్దేశంతోనో చెప్పుకోవడానికి మతము దేవుడు పనికొస్తారు తప్పితే మీకులాగా మీకు అదొక ఉద్యోగం. ఇవాళ ప్రతి పాస్టర్కి ఒక ఉద్యోగం అది. ఓకే, నేను మొదటిసారి ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు నేను క్రిస్టియన్ మతాన్ని ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలే. మొన్న ప్రవీణ్ పగడాల్ గారు చనిపోయినప్పుడు కూడా నేను చాలా ఎంత అంటే అసలు నేను ఆ క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తానేమో అనుకునేంత ఇదిగా నేను వాళ్ళకి ఒక తండ్రి లాంటి వాడు పోయాడు, వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి, ఒక నైతిక మద్దతు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఓ పక్క హిందూ మతం నుంచి సవాళ్ళు వచ్చినప్పటికీ కూడా నిలబడి మనం వాళ్ళకి క్రిస్టియన్ మతానికి కావచ్చు, అలాగే పాస్టర్ ప్రవీణ్ గారికి కూడా మనం సౌహార్దతని ఒక మన సంఘీభావాన్ని నేను ప్రకటించాను. నేను ఏ ఛానల్కి వెళ్ళినా కానీ నేను ఇదే స్టాండ్ తీసుకున్నా. నేను మరి అలాంటి నేను ఈరోజు ఒక పాస్టర్ గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను అనుకోలే. చాలా బాధగా ఉంది. అసలు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మల్లెపూలు పెట్టుకుంటే నేను కూడా పెట్టుకుంటే బజార్ మనిషిని అయిపోతానా? మల్లెపూలకి మనుషులకి అవినాభావ సంబంధం ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే మగవాళ్ళకి ఇష్టం ఉండదు మల్లెపూలు. ఏం పెళ్ళాలి మల్లెపూలు పెట్టుకోవాలని ఎందుకు అనుకుంటారు మగాళ్ళు? మల్లెపూలు పెట్టుకునేది ఆడవాళ్ళు దేనికోసం పెట్టుకుంటారు? వాళ్ళ సంతోషం కోసం పెట్టుకుంటారు, భర్తల సంతోషం కోసం పెట్టుకుంటారు, ఎందుకన్నా పెట్టుకుంటారు, దేవుడికి పెట్టుకుంటారు. లేదు అనుకుంటే నాలాంటి వాళ్ళు ఇంట్లో గిన్నెలో పోసి పెట్టుకుంటారు, ఆ సువాసనలు వస్తాయి అనే ఉద్దేశంతో. కొంతమంది వేడి వేడి నీళ్ళల్లో మల్లెపూలు వేసి స్నానం చేస్తారు. అసలు మల్లెపూల నుంచి సెంటులు సబ్బులు ఎన్నో తయారు చేస్తారు. అలాగే మల్లెపూల నుంచి ఫ్లోర్ క్లీనర్స్ తయారు చేస్తారు. అది ఒక సువాసనకి సుగంధానికి మల్లెపూ అంత స్వచ్ఛమని పోలుస్తారు, ప్రతీకగా మాట్లాడతారు. మల్లెపూలు అంత ప్రాశస్త్యం ఉంది. అలాగే పెట్టుకునే మహిళలు కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది మల్లెపూలు పెట్టుకునే విషయంలో. నా అభిప్రాయం నాకు ఉంటుంది, ఇంకొకరి అభిప్రాయం ఇంకొకరికి ఉంటుంది. ఇక్కడ అసలు అన్నిటికన్నా అసలైన మాట ఏంటి అంటే ఈ పువ్వులు అనేవి హిందూ మతానికి కొంచెం ఎక్కువగా చెందినవిగా మాట్లాడతారు. అలాగే ముస్లిమ్స్ కూడా బాగా పెట్టుకుంటారు.
అలానే క్రిస్టియన్స్ పెట్టుకోరని ఎక్కడా లేదు. క్రిస్టియన్స్ పెట్టుకుంటారు, మల్లెదండలు వేసుకోరు వాళ్ళు పెళ్ళిళ్ళలో. అవును, వేసుకుంటారు. కొంతమంది చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూటములు చేస్తారు కదా వాళ్ళు, అది చేసినప్పుడు ఫోటోలకు మల్లెపూల దండలు వేస్తారు వాళ్ళు. జీసస్కి దండలు వేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది, జీసస్ ఫోటోలకి. మరి అలాంటప్పుడు దేవుడికే మనం ఒక దండ వేసినప్పుడు మనుషులు ఎందుకు పెట్టుకోకూడదు అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, శాలిమరాజు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వీళ్ళు కొంతమంది హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళని వీళ్ళు క్రిస్టియన్ మతంలోకి తీసుకొచ్చుకున్నారు. వీళ్ళు తీసుకొచ్చుకున్నారు అని అనుకోవచ్చు, వాళ్ళు వచ్చారు అనుకోవచ్చు, ఎలా అయినా సరే వాళ్ళు మతం మారి ఈ మతంలోకి వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళని రకరకాల బంధనాలతోటి మళ్ళీ వెనక్కి వెళ్ళకోకుండా కట్టివేయడం ఈ పాస్టర్ల ఉద్యోగమే. అది పాస్టర్లు చేసేది. ఇప్పుడు కొంతమంది హిందువులకి సంబంధించిన వీళ్ళందరి గోల కూడా ఇదే కదా. హిందూ మతంలో వాళ్ళని లాక్కెళ్ళిపోతున్నారు, తాయిలాలు చూపించి, అది చూపించి, ఇది చూపించి, జబ్బులు తగ్గుతాయని, అదని ఇదని లాక్కెళ్ళిపోతున్నారు అని కదా వీళ్ళ ఏడుపు అంతా కూడా. వాళ్ళ ఏడుపును నిజం చేసేటట్లు ఈ శాలిమరాజు లాంటి వాళ్ళు కూడా చేస్తున్న పని ఏంటంటే, వాళ్ళందరినీ అక్కడ కూర్చోబెట్టి, పైగా ఏం చెప్తున్నాడు నిన్న ఆయన శాలిమరాజు, ఇప్పుడు ఏం మాట్లాడట్లా బయటకు వచ్చి, ఆయన పెట్టాల్సిన నిప్పు పెట్టేశాడు, హనుమంతుడి తోకకి నిప్పు పెట్టేసినట్టు పెట్టేశాడు. ఇంకో ఆయన ఎవరో వచ్చి నిన్నంతా మీడియాలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అసలు అక్కడ హిందూ మహిళలు ఉన్నారు, ముస్లిం మహిళలు ఉన్నారు, మీ జ్ఞాపకార్థ కూటాల్లో హిందూ మహిళలు ఎందుకు వస్తారండి? అసలు ముస్లిం మహిళలు ఎందుకు వస్తారు? వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు కదా, కాబట్టి ఇది కరెక్టే అంటాడు. అసలు వాళ్ళందరూ ఎందుకు వస్తారు? నాలాంటి వాళ్ళు ఎందుకు వెళ్తారు? నేను ఏ మతాన్ని నమ్మను, నేను వెళ్తానా జ్ఞాపకార్థ కూటములకి? వెళ్ళను. హిందూ మతం ఆచరించే వాళ్ళు ఎందుకు వెళ్తారు? ముస్లిం మతం ఆచరించే వాళ్ళు ఎందుకు వెళ్తారు అంటే, ఈయన ఏంటంటే అతని వ్యాఖ్యల్ని సమర్థించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో వచ్చి కూర్చున్నాడు నిన్న టీవీ ఛానల్స్లో. అంటే అతను నిజంగా అతని వ్యాఖ్యలకి మద్దతు ఇస్తూ అతన్ని సమర్థించాలనే ప్రయత్నం చేసేస్తే అసలు అసత్యాలను ఎందుకు చెప్పాలి ఆయన? అంటే అక్కడ నిజంగా హిందూ మతానికి చెందిన మహిళలు కానీ, అలాగే ముస్లిం మహిళలు కానీ అక్కడ ఉన్నట్లుగా ఆయన చూశాడా? అసలు ఆయన చప్పట్లు కొట్టింది చూశాడా? ఇప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టింది మనం కూడా వీడియోలో విన్నాం, ఆ ఆడియోలో వచ్చింది కదా, చప్పట్లు కొట్టిన మాట వాస్తవమే. ఇప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు ఒక రకంగా ఈ పాస్టర్స్ ఎలా క్రియేట్ చేసుకుంటారంటే, వీళ్ళు దేవుడి నుంచి వచ్చిన దూతల్లాగా ఫీల్ అవుతారు. ఇప్పుడు దేవాలయాల్లో పూజారులు ఎలా అయితే ఉంటారో, లేదు అనుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు వీళ్ళు ఉంటారు కదా హిందూ మతంలో కూడా, అలాగే ముస్లిం మతంలో కూడా మౌల్వీలు వాళ్ళు ఉంటారు, మత పెద్దలు ఉంటారు. ఈ మత పెద్దలందరూ కూడా ఆ దేవుడి దూతలని నమ్ముతారు వీళ్ళు అజ్ఞానం చేత. నమ్మినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే అనుకుంటారు, చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టినంత మాత్రాన కరెక్ట్ అయిపోతాయా? ఈయన ఒక మల్లెపూలు అమ్మే అబ్బాయి స్టోరీ చెప్పుకుని వచ్చాడు. అంటే వినసొంపుగా వినిపించటం కోసం, వాళ్ళని అక్కడే పట్టి ఉంచటం కోసం వీళ్ళు ఇట్లాంటి కథలు చాలా చెప్తారు, కథలో కాకరకాయలు చెప్పే ఆకర్షిస్తారు. ఇప్పుడు ఈ దౌర్భాగ్యం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక హిందువుగా పుట్టిన వాడిని సాటి హిందువులు హిందువుగా గుర్తించరు. ఎప్పుడు గుర్తిస్తారు? వాడు మతం మారినప్పుడు గుర్తొస్తుంది వీడు హిందువే అని. హిందువుల్ని మతం మార్చేస్తున్నారు అని వీళ్ళు గగ్గోలు పెడతారు. అదేమంటే గుళ్ళకి ఈ రోజుకి గుళ్ళకి రానివ్వట్ల. అందుకు కదా వాళ్ళు చర్చిలకు పోతుంది. మీరు చేసిన నిర్వాహకమే ఇదంతా. సరే, వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారో, మనకెక్కడ నంబర్ తగ్గిపోద్దు అని చెప్పి వెళ్ళినట్టు మీరు అక్కడ ప్రసాదాలు తినొద్దు, పువ్వులు పెట్టుకోవద్దు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే బొట్టు కూడా పెట్టుకోవద్దు అంటారు, కానీ కొంతమంది బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఫ్ ఉన్నారు, ఆవిడ బొట్టు పెట్టుకుంటారు కదా. అలా అంటే ఈ క్రిస్టియానిటీలోనే బోలెడు తెగలు ఉన్నాయన్నమాట. వాళ్ళల్లో కొంతమంది బొట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పువ్వులు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ అన్ని మతాల్లో ఉన్నట్లే క్రిస్టియానిటీలో కూడా ఉన్న ఒక అపోహ ఏంటి అంటే, స్త్రీ ఆకర్షణీయంగా ఉంటే గనక
అది మంచి దుస్తులు వేసుకోవడం వల్ల కావచ్చు, అందంగా తయారవ్వడం వల్ల కావచ్చు, పువ్వులు పెట్టుకోవడం వల్ల కావచ్చు, ఈ మగ భక్తుల్ని వాళ్ళ మనసుని చలించేటట్లుగా చేస్తారు అనే ఒక ఉద్దేశము అన్ని మతాల్లోనూ ఉంది. అందుకే ముస్లిమ్స్ విడివిడి మసీదులు ఉంటాయి. పెళ్ళిళ్ళు కూడా పెళ్ళిళ్ళలో కూడా వేరువేరుగా కూర్చుంటారు. ఆడవాళ్ళు ఒక చోట కూర్చుంటారు, మగవాళ్ళు ఒక చోట కూర్చుంటారు. అలాగే హిందూ మతంలో కూడా మీకు ఒకటి గుర్తు చేస్తా మేడం. శబరిమల వెళ్ళినప్పుడు మహిళలు ఎందుకు రాకూడదు అంటే చెప్పిన కారణం కూడా ఇదే. ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళు వస్తే వీళ్ళు ఈ 40 రోజులు దీక్ష చేసి వెళ్ళేవాళ్ళు ఈ వయసులో ఉన్న ఆడవాళ్ళని చూడగానే వాళ్ళ కన్ను చెదిరి మనసు మారి వాళ్ళు దీక్ష నుంచి వాళ్ళు పక్కకు వచ్చేస్తారు. అంటే వాళ్ళ ఏకాగ్రత దెబ్బతింటుంది భక్తి విషయంలో. అందుకే ఈ వయసు వాళ్ళ నుంచి ఈ వయసు వాళ్ళు రాకూడదు అని చెప్పింది అందుకే అని చెప్పి వాళ్ళు కూడా ఆ రోజు జస్టిఫికేషన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఈ మహిళలు మల్లెపూలు పెట్టుకుంటే వీళ్ళు పెట్టుకున్న వాళ్ళని బజార్ మహిళలు అని అంటే ఇంకప్పుడు మహిళలు చర్చికి వచ్చేటప్పుడు పువ్వులు పెట్టుకు రాకోకుండా ఉంటారు. తద్వారా మగ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనసు చెదరకుండా ఉంటుంది, వాళ్ళ ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం కూడా ఇది. అలాగే ఈ పువ్వులకిన్ను హిందూ దేవుళ్ళకి పువ్వులకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ దగ్గర సంబంధం ఏంటంటే వీళ్ళు పూజ చేసే ప్రతిసారి పలానా పువ్వులతోటి అర్చన చెయ్యాలి అని ఉంటుంది పుస్తకాల్లో. అదే విధంగా అర్చన చేస్తూ ఉంటారు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అర్చన చేస్తూ ఉంటారు, రకరకాల పువ్వులతోటి అర్చన చేస్తూ ఉంటారు. కొన్ని టన్నులు పువ్వులు తీసుకొచ్చి అర్చన చేస్తూ ఉంటారు. అందుకని ఒక రకంగా పువ్వులకిన్ను హిందూ దేవుళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని అసలు వీళ్ళు పువ్వుల మీద వీళ్ళ దృష్టి లేకుండా చేస్తే వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఉంటారు, మతం మారకుండా ఉంటారు అనే ఒక ఉద్దేశం వాళ్ళకు ఉన్నది ఇక్కడ. అందుకే అతను అంటే క్రిస్టియానిటీ పుచ్చుకున్నటువంటి మహిళలకి పువ్వులను దూరం చేయడం ఒక ఎత్తు అయితే అసలు మల్లెపూలు పెట్టుకున్నటువంటి మహిళలందరూ బజారు మనుషులే అంటే ఆయన మాట్లాడడాన్ని అసలు అంటే ఆయన ఉద్దేశం మీరు గమనించండి. అంత గట్టిగా చెప్తే గాని అంత కఠినంగా చెప్తే గాని వాళ్ళు పువ్వులు పెట్టుకోకుండా ఉంటారు. అట్లని చెప్పి వేరే మతానికి చెందిన వాళ్ళ మనోభావాలను చాలా చాలా దారుణం అసలు. ఇప్పుడు అదేమంటే నిన్న మాట్లాడిన అతను ఎవరో నాకు తెలియదు కానీ నిన్న 2 ఛానల్స్లో మాట్లాడాడు అతను ఏమంటాడు అంటే ఇలా మల్లెపూలు పెట్టుకొని బజార్ మహిళల్లా తిరిగే వాళ్ళని వేషాలు వేసుకుంటూ తిరిగే వాళ్ళని మీరు సమర్థిస్తారా అని అడుగుతున్నాడు. అంటే మల్లెపూలు పెట్టుకుని బజార్లో నడిస్తే వేషాలు వేసినట్టేనా? అందుకే నేను అంటాను, ఎవర్రా మీరంతా? అసలు ఆడవాళ్ళు ఏం పెట్టుకోవాలి ఏం చేయాలని చెప్పడానికి మీరు ఎవర్రా? అసలు మీకు ఎవరిచ్చారు ఈ హక్కు? అసలు అది ఆడవాళ్ళ ఇష్టం, ఆడవాళ్ళ హక్కు అనుకోండి, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు హిందూ మతంలోనే వైధవ్యం ప్రాప్తించిన మహిళకి పువ్వులు గాజులు బొట్టు దూరం చెయ్యాలి అని మాట్లాడుతూ ఉంటే ఒప్పుకోవట్లే చాలామంది. ఎందుకంటే ఇవి పుట్టుకతో వచ్చినవి వాళ్ళకి. పువ్వులు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం అనేది పుట్టుకతో వచ్చింది. పెళ్లి ద్వారా వచ్చింది ఏంటి? మంగళసూత్రాలు ఒకటే వచ్చినాయి. కావాలంటే మంగళసూత్రాలు తీసేయండి, అంతేగాని ఈ 3 దూరం చేయాల్సిన అవసరం ఏంటి అని చాలామంది మహిళలు తిరుగుబాటు చేసి వాళ్ళ భర్త చనిపోయిన వాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటున్నారు. ఇవాళ కాలం ఇంత ముందుకెళ్తుంటే మీరు వెనక్కి వెళ్ళి ఈ మాట మాట్లాడడం, పైగా అవునన్నా కాదన్నా హిందూ మహిళలు ఎక్కువ పువ్వులు పెట్టుకుంటారు. ఇది ఇంకా రెండో మాట లేదు. ఒకటి, అసలు ముస్లిమ్స్ కూడా బాగా పువ్వులు పెట్టుకుంటారు, క్రిస్టియన్స్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే పువ్వులు పెట్టుకుంటే బజార్ వాళ్ళు అయిపోతారా? ఎందుకంటే క్రిస్టియానిటీ పుచ్చుకున్న వాళ్ళు చనిపోతే వాళ్ళ భౌతిక కాయం మీద ఈ పూలమాల వేయడం లేదా? ఎందుకు వేరు కాదు, జీసస్ కూడా పూలమాలలు వేసే వాళ్ళు ఉన్నారు. మరి అంటే ఇక్కడ అనకూడదులే కానీ
అంటే జీసస్ గారిని ఉద్దేశించి కూడా ఆ పాస్టర్ సదరు వ్యాఖ్యలు చేసి అంటే ఉండొచ్చా? ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఉమ్, మా మరియమ్మని వాళ్ళు అన్నారు ఉమ్, వ్యభిచారిణి అని, మా మరియమ్మ భర్త లేకుండా బిడ్డను కన్నది అని అన్నారు. అప్పుడు ఈ ఛానల్స్ వాళ్ళందరికీ ఏమైంది, వీళ్ళందరి నోర్లు ఏమైనాయి అని అడుగుతున్నాడు అతను. అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు? కంటికి కన్ను పంటికి పన్ను చెప్పదలుచుకున్నావా వచ్చి ఇక్కడ? ఉమ్, అయినా అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఒక్కసారి పగడాల ప్రవీణ్ని చదువుకోండి. ఉమ్, అతను ఏ రోజన్నా ఇట్లాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఏ రోజు చేయలేదు అతను. ఉమ్, అతను ఒక జీసస్ యొక్క గొప్పతనం కావచ్చు, ఆ జీసస్ని అర్థం చేసుకోవాలంటే మనకు కాస్త జ్ఞానం ఉండాలి, జ్ఞానం పెంచుకోండి అని చెప్పాడు తప్పితే అతను ఒక ఆత్మాభిమానం పెంచుకునే విధంగా మీరు తయారు కావాలి అని చెప్పాడు తప్పితే ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగల ఆయన. ఇది ఖచ్చితంగా షాలేం రాజు మాట్లాడింది 100% తప్పు. నేను ఏ మతం ఆచరించిన దాన్ని నేను చెప్తున్నాను అంటే హిందూ మతం ఆచరించే వాళ్ళకి ఇంకెంత కోపం వస్తుంది. పోని వీళ్ళు ఇంకొక జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకుంటున్నాడు అతను. ఏంటి అంటే తిరుపతిలో దేవుడికి పెట్టే పువ్వుల్ని మనుషులు పెట్టుకోబాకండి అని తిరుపతిలో కూడా చెప్పారు కదా, ఆడవాళ్ళని పువ్వులు పెట్టుకోవద్దని చెప్పారు కదా, అలాగే మేము చెప్పాము అని చెప్తున్నాడు. తిరుపతిలో వాళ్ళు చెప్పని, ఇంకో చోట ఇంకొకళ్ళు చెప్పని, నువ్వు చెప్పని, ఎవరు చెప్పినా సరే ఆడవాళ్ళు ఏం పెట్టుకోవాలో ఏం పెట్టుకోకూడదో చెప్పడానికి నీకు లైసెన్స్ లేదు. ఫస్ట్ పాయింట్. ఇలా మాట్లాడుతున్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం. నువ్వు ఇదే తినాలి, ఇదే కట్టుకోవాలి, ఇదే మాట్లాడాలి, ఇలా ఉండాలి అని చెప్తున్న వాళ్ళని, కొంతమందిని మతం పేరుతోటి పెత్తనం చేయాలని చూసే వాళ్ళని మనము నిర్బంధంగా వ్యతిరేకిస్తున్నాం. అక్కడికి ప్రవీణ్ పగడాలు కూడా వ్యతిరేకించాడు. మనం వాళ్ళని వ్యతిరేకించాల్సింది పోయి వాళ్ళ దారిలోకి మనం వెళ్తే ఎట్లా? ఇప్పుడు అది ఒకటి చెడు అనుకున్నామండి, చెడుని మనం విమర్శిస్తున్నాం. వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తానండి, ఇంక విమర్శించే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అందుకని ఏదైనా కాస్త తెలుసుకుని, మీరు పాస్టర్లు జీతాలు తీసుకుని ఉద్యోగాలు చేస్తూ మీరేదో ఆ దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్గా లైసెన్స్ పుచ్చుకుని వచ్చిన వాళ్ళలాగా, అలాగే పరిశుద్ధ రక్తంతో కడగబడిన వాళ్ళు ఈ మహిళలు పువ్వులు పెట్టుకోరు. వీళ్ళు ఒక పవిత్ర కార్యం కోసం నిర్దేశించబడిన వాళ్ళు. అంటే ఇప్పుడు పువ్వులు పెట్టుకుంటే పవిత్ర కార్యాలు చెయ్యరా? పువ్వులు పెట్టుకుంటే నిర్దేశించిన కర్తవ్యాల కోసం ఉండరా? పువ్వులు పెట్టుకుంటే జీసస్ రక్తంతో కడగబడలేదా వాళ్ళు? ఎక్కడన్నా ఈ మతాన్ని ఈ పువ్వులు అని ఎక్కడన్నా రాసిపెట్టుందా? ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం గంటల తరబడి మాట్లాడగలుగుతాం. అసలు ప్రకృతి ఇచ్చే వాటికి మతంతో సంబంధం ఏముంది? అసలు ముందు మనిషి, తర్వాతే మతం. ముందు నన్ను అడిగితే ముందు ప్రకృతి, తర్వాత మనిషి, తర్వాత మతం వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇలాంటి తిక్కవాగుళ్ళు వాగొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుంది. మీ మహిళలకి, మీ క్రైస్తవం పుచ్చుకున్న మహిళల్ని మీరు ఏమన్నా అనుకోండి. నేను ఒకసారి చిన్నప్పుడు చూశాను కృష్ణ, ఏంటంటే మా ఫ్రెండు వాళ్ళ ఇంట్లో ఈ జ్ఞాపకార్థ కూటములు జరుగుతూ ఉంటాయి. జ్ఞాపకార్థ కూటమి అనకూడదు, ఈ ఏమంటారు, ఆయన చర్చ్ ఫాదర్ అయితే అందరినీ అక్కడ కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు అసలు మహిళలంటే ఎంత వివక్ష ఉందంటే క్రిస్టియానిటీ మతంలో, ఒక వాక్యం ఆయన చదివారనుకోండి, ఎవరన్నా ఒక మహిళకి దానికి సంబంధించిన విషయం తెలుసు అనుకోండి, ఈమె మాట్లాడకూడదు. ఓకే, పురుషుడే మాట్లాడాలి. అక్కడ ఖచ్చితంగా నేను చాలా చిన్నప్పుడే ఇది నేను గమనించాను. ఇది ఒక వాళ్ళు ఫస్ట్, మీరు సెకండ్, ద్వితీయ శ్రేణి అనేది ఉంది. సరే, నువ్వు ఆడవాళ్ళ పువ్వుల గురించి ఎంత చెప్పావు కదా, మగవాళ్ళు పరిశుద్ధాత్ములు అవ్వటానికి, జీసస్ యొక్క రక్తంతో కడగబడి ఒక పవిత్ర కార్యం కోసం వచ్చిన మగవాళ్ళు ఏం చేయాలో చెప్పు. పోని సరే, ఆడవాళ్ళ గురించి చెప్పావు, మగవాళ్ళు ఏం చేయొచ్చు చెప్పు. జుట్లకు రంగేసుకుని, గడ్డాలకు రంగేసుకుని, మంచి మంచి కళ్ళద్దాలు పెట్టుకొని స్టైల్గా మాట్లాడొచ్చా? మాట్లాడాలా? చెప్పిందా బైబిల్ ఈ మాట? వీళ్ళందరూ పాస్టర్లు
వయసు మళ్ళిన పాస్టర్లు అందరూ జుట్లకు రంగులేగా వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకోవాలి? అంటే ఎవరిని ఆకర్షించడానికి మీరు జుట్లకు రంగులేస్తున్నారు? ఇలా మాట్లాడుతూ వెళ్తే మిమ్మల్ని చీల్చి చెండాడగలం. ఇంకా నేను ఏదైనా ఒక మతం తాలూకు వ్యక్తిని అయ్యి ఉంటే కనుక ఇంకా చాలా మాట్లాడగలిగేదాన్ని. నాకు అన్ని మతాలు ఒకటే, నేను ఏ మతం కాదు కాబట్టి ఈ మాత్రంతో సరిపెడుతున్నాను. కానీ తెలుసో తెలియకో పువ్వులు పెట్టుకున్న మహిళలు బజారు మహిళలు అనే మాట మీ నోట్లో నుంచి వచ్చింది. అది వక్రీకరించారు అని మీరు దొంగేడుపులు ఏడుస్తున్నారు, కానీ వక్రీకరించలేదు. మొత్తం మీరు మాట్లాడిన వీడియో మొత్తం ఆశాంతం వింటే గనక క్లియర్గా మీరు అక్కడున్న మహిళలను ఆకట్టుకోవటానికి, వాళ్ళతో చప్పట్లు కొట్టించుకోవటానికి, ఇప్పుడు ఒకళ్ళు గొప్ప అనడానికి వాళ్ళ గొప్ప అని ఊరుకోవచ్చు, వేరే వాళ్ళని కించపరచడం ద్వారా వాళ్ళని గొప్ప చేయాల్సిన అవసరం లేదుగా. అంటే నువ్వు హీరో అవ్వాలంటే ఎదుటోడిని జీరోని చేస్తే జీరో అవుతావు అంటే ఇంకా అది ఎట్లా? అందుకని షాలేం రాజు ఈరోజు బహిరంగంగా వచ్చి ఎవరిని ఉద్దేశించి అయితే అన్నాడో, ఈవెన్ బజారు మహిళలైనా సరే వాళ్ళు పువ్వులు పెట్టుకోకూడదు. అసలు బజారు మహిళల్ని ఎక్కిరిచ్చే ఆ హక్కు నీకెవరు ఇచ్చారు? ఇవాళ వ్యభిచారులకు కూడా హక్కులు ఉన్నాయి. అవును, వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. వాళ్ళని ప్రభుత్వం గుర్తిస్తుంది. అసలు అలాంటిది నువ్వెవడవి బజారు వాళ్ళు అనడానికి? అందుకని ఎక్కువ తక్కువ మాట్లాడుకోకుండా మొదటగా సారీ చెప్పి, పైగా అనవసరంగా హిందూ మతం వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఇంకో 4 మాటలని, వాటి కోసం మీరు ఇంకో 4 మాటలని, 2 మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా సామాన్యులు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళకే అసలు ఉద్యోగం ఉందో లేదో తెలీదు, తిండి సరిగా ఉందో లేదో, చదువు సరిగా ఉందో లేదో. మనం ముందు దాని గురించి పోరాడదాం. ఓకే, అది వదిలేసేసి ఈ పిచ్చి పంచాయతీలు పెట్టుకుంటే మీరు ఎన్నటికీ మిమ్మల్ని సమాజం హర్షించదు. ఈ రోజుకి ఎంతో కొంత హిందూ మతం వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు తక్కువ కులాల్లో పుట్టిన వాళ్ళు అవ్వటం వల్ల వాళ్ళని హిందూ మతానికి కొంతమంది కావాలని దూరం చేశారు అనే ఒక మంచి మాట సమాజంలో అర్థమవుతుంది. ఈరోజు చాలామందికి అర్థమవుతుంది ఈ సంగతి. ఓకే, వాళ్ళు ఎందుకు ఊరి చివరే ఉన్నారు, వాళ్ళని ఎందుకు ఈ గుళ్ళల్లోకి రానివ్వట్లేదు, వాళ్ళలోకి చర్చ్ ఎలా ప్రవేశించింది, అసలు ఈ చర్చ్ ప్రవేశించడానికి కొందరు దుర్మార్గులైన హిందువులే కారణమా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతున్నాయి వాళ్ళ సమాజంలో. మీ పట్ల ఒక మంచి ఒక బాధాకరమైన ఒక ఉద్దేశాలు వస్తున్నాయి అంటే మీ పట్ల సానుకూలంగా తయారవుతుంది సమాజం ఈరోజు. అలాంటి టైంలో మీరు ఇలాంటివి మాట్లాడి మంచి వాతావరణాన్ని చెడగొట్టొద్దు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.